హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి సెంటర్ నుంచి అయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఇదేసరికి మనకు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నోటిఫికేషన్, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఇందులో వచ్చరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి స్పాన్సర్డ్ రీసెర్చ్ అండ్ కన్సల్టెంట్, అంటే సిఎస్ఆర్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇంకా పోతే దిస్ సెంటర్ ఈజ్ స్పాన్సర్డ్ రీసెర్చ్ అండ్ కన్సల్టెంట్ సిఎస్ఆర్సికి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఏ పోస్టులు అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన నోటిఫికేషన్. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ అంటే ఈ పోస్టులు వచ్చేసరికి మనకు కాంట్రాక్ట్కి సంబంధించి అంటే టెంపరవరీకి అన్నమాట. కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించిన నోటిఫికేషన్, అంటే పర్మనెంట్ అయితే కాదు ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పోస్టులు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ యూనివర్సిటీ ఇన్ మినిమమ్ 60% మార్క్స్. అంటే ఈ పోస్ట్కి సంబంధించి ఏది జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 60% మార్క్స్ ఉండాలన్నమాట. లేదా రిలాక్సేషన్ వచ్చేసరికి 5.5 CGPA ఆర్ 55% SC ST వాళ్ళకైతే ఉంటుంది. ఏది రిలాక్సేషన్కి సంబంధించి. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే కాదు, వాళ్ళైతే 1 year అని అన్నాడు. కాకపోతే అయితే కంపల్సరీ అయితే కాదు. ఇంకా డిజబిలిటీ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి క్యాండిడేట్ విత్ లీస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ అంటే 1 year అయితే మనకు కంపల్సరీ అని కాదు, 1 year అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే టెక్నికల్ స్కిల్స్ వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేషన్ అంటే MS ఆఫీస్ అయితే తెలిసి ఉండాలన్నమాట మీకు. అలాగే కీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ. ఇంకా ప్రాజెక్ట్ టైపు, నెంబర్ ఆఫ్ ది పోస్టులు, మనకు పోస్టులు వచ్చేసరికి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంకా మంత్లీ శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 25,000 పర్ మంత్, అంటే ఒక నెలకి మీకు 25,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి నాట్ మోర్ దెన్ 45 years, అంటే 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపారు ఎవరైనా ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ మీరు అప్లై చేస్తే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది సెలక్షన్ ప్రాసెస్. అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మాత్రం నెక్స్ట్ స్టెప్కి అయితే మిమ్మల్ని అయితే వాళ్ళే అంటే మెయిల్ ద్వారా కానీ లేదా ఫోన్ కాల్స్ ద్వారా కానీ అయితే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారనమాట, ఏది షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు. ఇంకా అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 23/2026, అంటే మార్చి నెల 20వ తారీఖు వరకు మీకు అయితే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్, అంటే మీరు అప్లై చేయడానికి. ఇంకా అప్లికేషన్ లింక్ వచ్చేసరికి మనకు ఇక్కడే నోటిఫికేషన్లోనే ఇచ్చాడు, లేదా CSRC recruitment@iittp.ac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అయితే అప్లోడ్ చేయొచ్చు. లేదా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా అప్లై చేసే లింకు, అలాగే అప్లికేషన్ ఈ నోటిఫికేషన్ యొక్క లింకు 2 అయితే ఈ నోటిఫికేషన్ అంటే ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి అయినా మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు, అలాగే అక్కడి నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఏమైనా మిస్ అవుతే నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చానని చెప్పాను కదా, అక్కడ నుంచి తెలుసుకోండి, లేదా కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.